తార విషయం దిగుల్లేదు. ఎలాగైనా ఎక్కడైనా బ్రతికేస్తుంది. వసంతి బలహీనంగా ఉంటుంది. మరీ నాజూకు జాస్తి. కూరలు మంచి రంగులో ఉంటేనే వేసుకుంటుంది. కంటికి ఇంపుగా ఉండాలి ఏదైనా. నవంతి దాని చూపులు ఎక్కడో ఆలోచిస్తుంటాయి. వసంతి ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది. వీళ్ళందర్నీ బాగా చదివించాలి. కమలాకర్ను చూసింది. కమలాకర్కి ఎంత పెట్టినా తినేస్తాడు. అదేం తోలు కడుపో, సాగుతూనే ఉంటుంది. చచ్చా, తల్లి దిష్టి. చూపు రత్నాకర్ మీద పడింది. ఉంగరాల జుట్టు, తిండి కంటే ఆటల మీద శ్రద్ధ. అదేంట్రా వేసినన్నం అలానే ఉంది అంటూ నెయ్యి మరో చెంచాడు పోసి అన్నంతో కలిపింది. మెత్తగా మాట్లాడకుండా ఉన్నవాణ్ణి చూస్తూ, రత్నాకర్ అలా ఉన్నావే అంటూ నుదురు పట్టుకుంది. వెచ్చగా తగిలింది. చేతులు పట్టుకుని, జ్వరం వచ్చిందిరా, ఏం పిల్లాడివ్రా, జ్వరం వచ్చిందని కూడా తెలియలేదు. లే లే పోయి పడుకో. తారా, కాస్త పాలు తెస్తావా అంది. ఇప్పుడు పాలు కొరకు ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తూ పోయింది తార. రత్నాకర్ చేయి కడుక్కుని పోతుంటే చూసింది. వాడు కొత్తగా నడుస్తున్నాడు. కాళ్ళు దూరంగా పెట్టి నడవడం కష్టమైనట్టు. ఏ చెట్టు మీద నుంచి పడ్డాడో. ఎప్పుడూ పక్షిలా చెట్టు మీదే కాపురం. ఫకీర్లు అడుక్కొచ్చుకున్న బియ్యంతో చెట్టు కింద వంట చేసుకున్నారు. మరో ఫకీరు ముంత తీసుకుని అమ్మణ్ణి గుడిసె ముందు నిల్చున్నాడు. ఈ మధ్య మిగిలిన ఇడ్లీల్లో సాంబారు చేస్తుంది. బేడా డబ్బులకి సాంబారు పోస్తుంది. అమ్మಣ್ಣమ్మా అని బ్రతిమాలితే ఓ అట్టుకి అర్ధనాకి పోస్తుంది. సంకటముద్ద చేసుకున్న యానాది వాళ్ళు వస్తారు. అడుక్కునేవాళ్లు వస్తారు. వేడిగా ఉన్న సాంబారు పోయించుకుంటారు. గోచీపాత పెట్టుకున్న యానాది అప్పుడే పోయించుకుపోతున్నాడు. తాగినట్టున్నాడు. అడుగు సరిగా పడ్డం లేదు. వాళ్ల బ్రతుకులే నయం. శరీరానికి బట్టలక్కర్లేదు. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు అందరూ పనిచేస్తారు, తాగుతారు. గిజిగాడు గూడులాంటి గుడిసెల్లో దూరతారు రాత్రికి. ప్రతిరోజు సినిమాకి పోతారు. చేపలు పట్టిన డబ్బులతో. ఉన్నది కాకుల్లా కలిసి తింటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా విడవకుండా ఉంటారు. ఆడవాళ్లకి పెళ్లిళ్ళు కావని చింతలేదు. వారి గురించి చెప్పుకునే వింత కథలు లేవు. గిజిగాడి గుడిలో రేపటి చింత లేకుండా నిశ్చింతగా జీవించేయచ్చు అనుకుంటూ అమ్మణ్ణి అంది. యారు తారమ్మా అంది వెలుతురికి చేయి అడ్డం పెట్టి. అమ్మణ్ణి లేస్తూనే కాఫీ తాగుతుంది. అందుకు కావలసిన పాలుంచుకుంటుంది రెడీగా. పాల చుక్కలు లేని రోజు డికాషనే తాగలదు. అందుకే పాల కొరకొచ్చింది తార. రత్నాకి జ్వరం, పాలిస్తావా అంది. తాను ఆకులో తెచ్చిన అల్లం పచ్చడి, గాజు గ్లాసులోని మజ్జిగ అమ్మణ్ణికిచ్చింది. తారను చూస్తే అమ్మణ్ణికెంతో ఇష్టం. ఏమడిగినా లేదనలేదు. కాస్తో కూస్తో తాను దగ్గరున్నవిస్తుంది. ఆకులు వక్కా తెచ్చిచ్చేది తార బజార్ల వెంట తిరిగే రోజుల్లో. ఎలాగో ఒకలాగా తీసుకున్న రుణాన్ని తీర్చివేసేది తార మరో రూపంలో. అమ్మణి, నీ మెడలో ఉన్న 2 పేటల గొలుసు ఇవ్వమన్నా ఇస్తానంది. మెడలో ఉన్న 2 పేటల గొలుసు ప్రాణంతో సమానం. 2 పేటలుగా చేయించిన రోజుల్లో తార మెడలో వేసి చూసుకునేది. గొలుసు అందానికి మురిసిపోతూ మిటుకులు విరిచేది. ఆ రోజు కొన్న హరికేన్ లాంతరు చూపించింది సంబరంగా. ఒత్తెక్కించిచ్చింది తార. మజ్జిగ్లాసు కడిగి వేడిపాలు పోసిచ్చింది. వెళ్ళొస్తామణ్ణి అంది. బయటిదాకా వచ్చింది. తారను వదిలింది. కోటయ్య ఇంకా పూడ్చలేదు. మాయదారుడికి తాగుడు ఎక్కువైంది. ఎక్కడ దుడ్డు సాళ్లం లేదు. స్నేహాలు ఎక్కువైంది. తారమ్మా, నువ్వు కాస్త బుద్ధి చెప్పు అంది. పౌర్ణమి చంద్రుడు వెండి రూపాయల ఆకాశాన అతికినట్లున్నాడు. గాంధీనగరం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో అమ్మణ్ణి ఏడుపు పాటలా వినిపిస్తోంది. కోటయ్య వేసిన దెబ్బ మరీ చురుక్కనిందో ఏమో. ఓ కడవలే, ఎక్కడ పూడిస్తివి అని గావుకేకబెట్టింది. పాపి పాపి, నీ చేతులిరగా. ఏడుపులో మాటలు వినరాలేదు. గొప్పింటి వాళ్లు ఒకరి సంగతి మరొకరు పట్టించుకోరు. కాని గుడిసెల వాళ్లు పట్టించుకుంటారు. కొట్టుకుంటుంటే చోద్యం చూడరు. విడదీసే మధ్యవర్తిని, నీకేటి, నా పెళ్ళం, నాను ఏమైనా చేసుకుంటా, నీకేటి అన్న బలవంతంగా లాగేస్తూ, ఓ సోస్, భలే మొగడు బయలుదేరావు, ఆడముండని సంపేత్తా ఉంటే సూత్తూ ఊరుకుంటావేటి అని ఓ గుంజు గుంజుతాడు. బూతులు తిట్టినా తిరిగి తిడతాడు. రోజూలాగా విడదీస్తానికి ఎవ్వరు రాలేదు. బాబా సాయిబు దూదేకులాడా అని అరుస్తోంది అమ్మణ్ణి. బాబా సాయిబు లేడు. పడుచు పెళ్ళానికి తలకి పొసరద్దాడు. తల్లి చేతులు పట్టుకుంటే మరులు గొలిపే ఆకుపసరు మాడును రుద్దాడు. ఆ పిల్ల ఏడుస్తూ వెళ్లి నీళ్లేసి కడిగేసింది. అయినా ఆ పసరు పనిచేసింది. ముదిరిన మొగుడు పక్కలో ఏడవకుండా పడుకుంటుంది అని సరళ చెప్పింది.
పెళ్లాంతో రెండో ఆట సినిమాకి వెళ్లాడు. పొడుచు మగవాళ్లంతా తాగిన మైకంలో దొర్లుతున్నారు. ముసలి ముతక మెట్టవీధిలో హరికథ వినడానికి వెళ్లారు. చాలా రాత్రి వరకు వారి ఘర్షణ వింటూ ఉంది తార. ఇంట్లో నాన్న లేరు. చెబుదామంటే ఇలాంటి విషయాలు ఆయన అసలు పట్టించుకోరు. అమ్మణ్ణి ఎందుకిలా తన్నులు తింటూ తాగుబోతు వెధవతో సంసారం చేస్తోంది? పోషించే మగవాడూ కాదు. తన బ్రతుకు తను బ్రతకగలిగి మరొకరిని సాకే శక్తుండి పనికిరాని వెధవతో ఎందుకు తన్నులు తింటోందో తారకు అర్థం కాదు. రేపు చెప్పాలి. అమ్మణ్ణి, కోటయ్యని వదిలే, వేరుగా ఒక్కదానివే హాయిగా ఎక్కడైనా బ్రతకమని చెప్పాలి. అమ్మణ్ణి ఏడుపు వినిపించకుండా చెవులు మూసుకుని నిద్రపోయింది తార. రాత్రంతా వెలిగి నూనె తక్కువై ఎర్రబడిన లాంతరు పెరట్లో చూరుకు వేలాడగట్టినట్లున్నాడు. తెల్లగా తెల్లవారిన రణభూమి యందు నిల్చున్న బాలచంద్రుడిలా ఉన్నాడు చంద్రుడు. అమ్మణ్ణి, అమ్మణ్ణి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న కోటయ్య గొంతు వినవచ్చింది. మొహం కడుక్కుంటున్న తార, అమ్మణ్ణి వీణ్ణి విడిచి వెళ్ళిపోయింది కాబోలు, ఏడుస్తున్నాడు చంటాళ్లా అని నవ్వుకుంది. అంతలో కమలాకర్ గావు కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. అమ్మణ్ణి చచ్చిపోయింది, అమ్మణ్ణి చచ్చిపోయింది అంటూ. నిశ్చలంగా ఉన్న బావి నీళ్లలోకి చూస్తుండిపోయింది తార. మనసు మాత్రం ఎగసెగసి పడుతూ నొరగలు కక్కుతున్న తరుణ గాలుల్లా అల్లకల్లోలంగా ఉంది. అమ్మణ్ణి ఎందుకలా చేసింది? ఆ తన్నులు తిట్లు కొత్త కాదు. తిట్లు తిన్నందుకు కాస్తైనా అభిమానం లేక పొద్దన్నే గ్లాసు నిండా కాఫీ ఇచ్చేది కోటయ్యని లేపి. తిడుతూ తాగేవాడు మహారాజులా. వేగుచుక్కతో లేస్తుంది. రుబ్బుడు పోత్రం గురుగురుమని తెల్లవారేదాకా గురకపెట్టినట్లు తిప్పుతుండేది. నిన్న ఎంతో ప్రేమగా తనకు కాస్తైనా ఉంచుకోక పాలన్నీ వంపిచ్చింది. అలాంటి అమ్మణ్ణి ఇప్పుడు చచ్చిపోయింది. ప్రాణాలు కూడదీసుకుని వెళ్ళింది గుడిసె ముందుకు తార. వారి ముఖాలు భయంగా ఉన్నాయి, ఏదో భయానక దృశ్యాన్ని చూస్తున్నట్లు. కొత్తలాంతరు నులక మంచం కిందుంది. మంచానికి అడ్డంగా పడుంది అమ్మణ్ణి. నాలుక బయటకొచ్చింది. గుడ్లు బయటికి ఊడిపడేలా ఉన్నాయి. చీరంతా రక్తం. ఆ రక్తం ఎక్కడ్నుంచొచ్చిందో పక్కన ముసలము చెబుతుంటే అప్రయత్నంగా తల తిప్పింది. పొయ్యి దగ్గర కర్ర రక్తంతో ఎండిపోయింది. అమ్మణ్ణి చచ్చిపోలేదు, చంపేశాడు కోటయ్య. 2 పేటల గొలుసు గట్టిగా పట్టుకునుందింకా. ప్రాణం పోయినా పొట్టు విడవలేదు. కడుపులోని పేగులు ఎగదనినట్లయింది తారకు. బళుక్కుమని వాంతి చేసుకుంది అక్కడే. కళ్ళు తెరిచిన ఆమె తనింట్లో తన మంచంపై ఉంది. చుట్టూ తన వారు ఆతరంగా చూస్తున్నారు. షాక్ నుంచి తేరుకుంది. కాని అమ్మణ్ణిని ఎలా మరిచిపోగలదు? అమ్మణ్ణి మెళ్ళో నగ కావాలన్నాడు. వెళ్ళి పేకాట ఆడాలన్నాడు. ఎప్పట్నుంచో ఆ నగ కాజేయాలని ఉన్నాడు కోటయ్య. తాగిన మైకంలో ఆ రోజు ఎంతగా కొట్టింది, గొంతు పిసకడంలో ఆమె చచ్చిపోయింది కూడా తెలుసుకోలేకపోయాడు. ప్రతిరోజులా లేపి కాఫీ ఇవ్వనందుకు తిడుతూ లేచాడు. మొద్దు నిద్రపోతోందని లేపాడు. మసక చీకట్లో నాలుక బయటపెట్టి తనను వెకిరిస్తోందని భ్రమపడి తిడుతూ జుట్టు పట్టుకున్నాడు. నిద్రమత్తు పూర్తిగా వదిలింది. భగవంతుడో అమ్మని చచ్చిపోయిందని గోలపెట్టాడు. ఇరుగు పొరుగును లేపాడు. ఓరి తాగుబోతునాయనా, చంపేస్తీవి గదరా అన్నాడు మరో తాగుబోతు. ఆమెని గొంతు పిసికి చంపేసినందుకు పోలీసులు రాలేదు. కోటయ్యని తీసుకువెళ్లి ఉరిశిక్ష వేయలేదు. తాగుబోతున్నాయాలు మత్తులో చేసిండు, మతిలేని మొండా కొడుకు. ఇప్పుడు పిల్లాళ్ల దిక్కుమొక్కు లేనట్టు ఏడుస్తున్నాడు అని ఆ గుడిసెవాళ్లకి ఆ హంతకుడి మీద ఎంతో జాలి కలిగింది. వాడి ఏడుపుకు కరిగిపోయారు. కొందరు తిడుతూ ఓదార్చారు. మరికొందరు శవాన్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. పొద్దు పైకొచ్చే లోపల శవాన్ని పూడ్చొచ్చి ఆమె దాచుకున్న డబ్బు కోటయ్య ఇస్తే మస్తుగా పీకల వరకు తాగొచ్చారు. కోటయ్య మాత్రం తాగలేదు. చిత్రంగా అమ్మణ్ణి ఏడుపు వినవచ్చే వేళలో కోటయ్య ఏడుపు వినవచ్చేది. బ్రతుకున్నప్పుడు ఆమె విలువ, ప్రేమ, ఆమె శ్రమ తెలియలేదు. చేతులు కాల్చుకున్నాడు. చూరు కింద పొయ్యి దగ్గర కూర్చుని బోణీ కొరకు, తన రాక కొరకు చూస్తున్నట్లే ఉండేది తారకు. ఆ రోజు చేస్తే రేపటికి 2 అన్నట్లుగా ఆమెని అంత త్వరగా మరిచిపోయారు. చచ్చిన ప్రేతాత్మలను తృప్తిపరచడానికి 3వ రోజు పాలు పోయలేదు. 11వ రోజు పెద్దదనం చేసి భోజనాలు పెట్టలేదు. మరి అమ్మనిలాంటి ఆత్మలు ఎలా ఉంటాయో, అవి ఎలా తృప్తి చెందుతాయో కదా. ఉన్నవాళ్లకే దినాలు, తద్దినాలు, సంవత్సరీకాలు. తారా అంది ప్రభావతి. కిటికీల్లో నుంచి బయటకు చూస్తున్న తార ఉలిక్కి పడింది. బిడ్డ భయపడినట్లుంది. చూసింది కళ్ళారా. మంత్రం వేయించాలనుకుంది. కళ్ళెత్తి తల్లిని చూసింది. ప్రభావతి మాట్లాడే లోపల, అమ్మా
అమ్మణ్ణికి పెద్దదినం చెయ్యమ్మా అంది. ప్రభావతి ఆశ్చర్యంగా చూసింది. అమ్మకెలా చెప్పాలి? తనకి ఎంతగా ఎంత సహాయం చేసిందో. అమ్మణ్ణి ఆదుకోకుంటే ఎన్ని రోజులు పొస్తు పడుకోవాల్సి వచ్చేది. గుడ్డిదాని వెంబడి ఒకరోజు తార గిన్నె పట్టుకుని పోయింది. నిండా ముసుగు వేసుకుని ఓ మేడ ఇంటి ముందు నిల్చుంది. రాత్రప్పుడు నవంతి, వసంతి, కమలాకర్ ఆడుకుని వచ్చారు. ఇంట్లో ఏమీ లేదు. తల్లి పిల్లల ముఖం చూడలేక జ్వరమంటూ ముసుగేసుకుని పడుకుంది. తారక్క మీద వాళ్ళకెంతో నమ్మకం. ఈ ఎండల రోజుల్లో నీరు తెచ్చిచ్చేది. అప్పుడే సారాంగడికి తెచ్చి దించిన కుండల్లో నుంచి. నాన్నగారు కూడా తాగేవారు. పులిస్తే బాగుండేది అనేవారు. పులిస్తే కళ్ళుగా మారుతుంది. బ్రాందీకి తాహతలేక కళ్ళు తాగాలి అనుకుంటున్నారు. మరచెంబులో తెచ్చిచ్చేది. అమ్మ చూడకుండా మంచం కింద పెట్టేది. నిద్రకు ముందు గుట్టు చప్పుడు కాకుండా తాగి తేంచి నిద్రపోయేవాడు చింత లేకుండా. ఆకలితో ఆటలాడి అలిసి కాడల్లా వాలిపోయి చాపల మీదున్న వారిని చూసి అక్క మనసు ద్రవించిపోయింది. తపేళా తోముకుని పైన దుప్పటి ముసుగు వేసుకుని భిక్షకు వెళ్ళింది. బజారు వీధి నుంచే అమ్మన్నొస్తుంటే చాటుగా తప్పుకుంది. కాని ఆమె చూపు నుంచి తప్పుకోలేకపోయింది. తాయి తారా అంది. అమ్మణ్ణి ఎదకు అంటుకుపోయింది తార. అమ్మా తారా, నేను పూడిస్తున్నా తారా, కడవలే తొంగుంటివా అని ఏడుప్రాగం తీసింది. ఆ రోజు కడుపు నిండుగా భోజనం చేశారు ఇంటిల్లపాది. నా దుడ్డు నాను సంపాదించింది. ఆ మొగుడు ముండావాడు తాగి పాడు చేస్తాడు. తారా, కడుపుకు సోరు తినిపిస్తే పుణ్యం అనేది. తార ఏదైనా సహాయం అడగడానికి విడిపడేటప్పుడు. అలాంటి ఆమె ప్రేతాత్మకి తాను ఒక్కరోజు తృప్తిపరచలేదా? అమ్మా, ఎక్కువ చెయ్యొద్దు. ఒక పులుసు పప్పు చాలు. ఓ ఇద్దరికి భోజనం పెట్టమ్మా అంటూ తల్లి ఒడిలోకి దూరింది. ప్రభావతి మనసు ఆర్ద్రమైంది. దీపం పెట్టి శాస్త్రప్రకారం పెద్దదనం చేసింది ప్రభావతి. పప్పులు బురుగులు పంచింది తార. అమ్మణ్ణి ఆత్మ సమాధికి ఇంటికి ఇక తిరగదు. తృప్తి చెంది నేరుగా దేవతల్లో కలిసిపోయి ఉంటుంది. ఆ నమ్మకంతో ఆ రోజు కంటి నిండుగా నిద్రపోయింది తార. గులాబ్ ఇంటి ముందు పెళ్లిపందిరి నిల్చింది. రంగురంగుల కాగితాలు కట్టారు. అరటి చెట్లనే పందిరిపై పరిచారు. పందిరి పచ్చగా ఉంది. నేరేడు కొమ్మలు వేలాడుతున్నాయి. మండపం చెంకీలతో చుట్టారు. బట్టలేని పిల్లలందరూ ఆ పందిరి కింద చేరారు. ఆట స్థలంగా మారింది. పెద్దవాళ్లు తరుముతున్నారు. తరిమించుకుని మరలా మరో నిమిషానికి తడికలకు వేలాడబడుతున్నారు. గులాబ్కి వాళ్ల ఆచార ప్రకారం పెళ్లి జరుగుతోంది. బీదవాళ్లే. వాళ్ల తాహతకు మించుతున్న మంచం దగ్గర్నుండి తిడ్డు వరకు సిద్ధం చేసుంచారు. ఒక విధంగా గులాబ్ అదృష్టవంతురాలే. సరళకి పెళ్ళంటూ జరుగుతుందా? తారా, సబ్ ఇన్స్పెక్టర్ నన్ను ఉంచుకుంటాడట. మా నాన్న సంతోషంగా ఒప్పుకున్నాడు. పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఇల్లు చూస్తున్నారు. దొరకగానే అక్కడికి పోతాను. గుడ్డిలో మెల్ల నయం కదూ అని నవ్వింది. సరళని సబ్ ఇన్స్పెక్టర్ ఉంచుకున్నాడు అని తెలియగానే సరళ కాస్త సరళమయ్యింది. రతన్ ఏవో కాగితాలు పట్టుకుని తిరుగుతున్నాడు. సినిమా కాగితమేమోనని పిలిచి ఆ కాగితం తీసుకుంది తార. గులాబ్ నిఖాకని ఆహ్వాన పత్రిక. పెళ్లికొడుకు వాళ్లు అచ్చు వేయించుకున్నారు. పెళ్లికొడుకు పేరు అహ్మద్. పెళ్లికూతురు పేరు లేదు. పెళ్లికూతురు పేరు కూడా గోషా కాబోలు అని నవ్వుకుంటూ చదివింది. అల్లాహ के करम है इनायत रसूल की दावत का किल बर ना है सुन्नत रसूल की लक्तब बिरकिए हमसे क्या होता है बिग्दी बन जाए तो जच्ची फजल खुदा हो है. ఇందులో మాటలు అందంగా ఉన్నాయి. వీళ్లు మాట్లాడే తురకంలో సగం తెలుగు మాటలుంటాయి. యాస ఉంటుంది. తను కూడా మంచి ఉర్దూ నేర్చుకుంటే ఎప్పటికైనా ఉర్దూ నేర్చుకోవాలనుకుంది. శుక్రాన ఆ రోజు రాత్రి 9 గంటలకు చేస్తారు. పిల్లలు నిద్రపోలేదు. రతనొచ్చి, అక్కా, నీ జడకుచ్చులు గులాబీకి కావాలట. పెళ్ళవగాని ఇస్తుందట అన్నాడు కళ్ళు చేతులు తిప్పుతూ. తార నవ్వుకుంది లోలోపల. గులాబీకి ఆ కుచ్చులు ఎంతో ఇష్టం. వెండివాటి మీద బంగారు పూత వేయించింది అమ్మ. ఇంట్లో ఏ కార్యం జరిగినా నయనతార కుచ్చులివ్వవు అనేది. చిన్నతనంలో వేసుకొనిచ్చినందుకు డబ్బులిచ్చేది. తార తీసుకునేది. ఈరోజు బంగారు సొమ్ములు పెట్టుకుంది. జడలో నాగరం, ముక్కు బేసరి, వేళ్లకు వెండి ఉంగరాలు, మెడలో చంద్రహారం. ఇన్ని కళ్ళ చూసినా గులాబ్ జడకుచ్చుల్ని మరిచిపోలేదు. జడకుచ్చులు తెచ్చిస్తూ, రతన్, గులాబిని అచ్చంగా తీసేసుకోమను, మళ్ళీ ఇవ్వవద్దను అంది. నేను వింది నిజమేనా అన్నట్టుగా చూశాడు.
ఆ కుచ్చులంటే రతన్కి ఎంతో ఇష్టం. తారక్క తనకిచ్చేస్తే? తారక్క, వద్దులే, నువ్వే ఉంచుకో అన్నాడు పైకి. గులాబీకి ఎంతో ఇష్టంరా, ఇవ్వు, మధ్యలో నువ్వు కొట్టేకు, నేనడుగుతాను గులాబును అంది. చీ, నాకెందుకు అన్నాడు. కాస్త ముందుకెళ్ళి భుజం మీదుగా ముందుకు వేసుకుని చూసుకుంటూ వెళుతుంటే జాలి కలిగింది తారకు. అతని జీవితం ఎంత హాస్యాస్పదమైంది. పందిట్లో పంచిపెట్టిన ఖర్జూరం, కలకండ నవంతి, వసంతి తెచ్చుకున్నారు. ఆకులు వక్కలు తార ఒళ్ళో వేశారు. ఆకులు వక్కలు చూడగానే అమ్మని గుర్తుకొచ్చింది. ఆ రాత్రంతా పెళ్లి సందడిలో ఆ ఇంటి వాళ్ళకే కాదు, ఆ పేటలో వాళ్ళకి నిద్రలేదు. ఉన్నట్టుండి మైకులో మెత్తగా మృదువుగా గులాబు స్వరం వినవచ్చింది. గులాబ్ ఖురాన్ చదువుతోంది. నిండుగా ముసుగు వేసుకుని రెహలేపై ఖురాన్ పెట్టుకుని ముందు కూగుతూ రాగం తీసి చదువుతోంది. తార మనోనేత్రంతో చూసింది. అరాస్ గొంతు వినాలని పెళ్లికొడుకు చెవులు రిక్కించి ఉన్నాడు. కాసేపు మగవిడిది ఇంట్లో గోల ఆగిపోయింది. ఆరాస్ హదియా పడతియా సునో అరహా మానేకా సురా అని చెప్పుకున్నారు. రాత్రి నిద్రపోయినట్టే లేదు. తార లేస్తూనే స్నానం చేసింది. చెల్లెళ్లకు చేయించింది. తాను చేయవలసిన ఇంటి పనులు చేసింది. రత్నాకర్ మంచం పైనుండింకా లేవలేదు. పిల్లలందరూ ఉత్సాహంగా ఉంటే వాడు ఏదో ఒక మూల ముభావంగా ఉంటున్నాడు. దాపుడు బట్టలు పట్టు తీసి వేసుకుంది. 2 జళ్లు వేసుకుంది. జడకుచ్చులు లేవు. గులాబ్కి ఇచ్చివేసినందుకు జడకుచ్చుల మీద దిగులు వేసింది. పెళ్ళయ్యాక తెచ్చుకుందామా అనుకుంది. స్నేహితురాలకిచ్చాను, తీసుకోమని చెప్పి తిరిగి తీసుకుంటే ఏం బాగుంటుంది, పోనీలే అని మనస్సును సరిపెట్టుకుంటూ ఉండగా ప్రభావతం వచ్చి తారను చూస్తూ, తారా, రత్నాకర్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది, ఒళ్ళు వేడిగా ఉంది, వాణ్ణి ఆసుపత్రికి తీసుకుపో అంది. కనకాంబరాలు ఆ జడ నుంచి ఈ జడ వరకు పెట్టుకుంటూ, అమ్మా, పెళ్లికి వెళ్ళాలి, రేపు తీసుకుని పోతానులే అంది. తమ్ముడు కంటే పెళ్ళిక్కువా, నడవలేకుండా ఉన్నాడు, దబ్బును వచ్చేద్దు, పోయిరా, తల్లివు కదూ అంది. దూరంగా మేరవాన్ వినిపించింది. పెళ్ళికొడుకు గుర్రం మీద ఊరేగుతున్నాడు అంటూ కమలాకర్ వార్త పిల్లలకు అందించి పరిగెట్టుకుపోయాడు. జట్కా బండిలో తార రత్నాకర్ను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. రత్నాకర్ని పరీక్షించి జ్వరం అది చూసి మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళమన్నాడు. చీటీ ప్రకారం ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. వెనక ఎంతో మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు రత్నాకర్. బయట బల్ల మీద తార కూర్చుంది. లోపల డాక్టరు రత్నాకర్తో మాట్లాడుతున్నాడు. అటు వస్తూ పోతున్న వాళ్లు తారను చూస్తున్నారు. కొందరు నవ్వుతున్నారు, కొందరు అసహ్యంగా చూస్తున్నారు. ఆసుపత్రికొచ్చినంత మాత్రాన అలా చూస్తున్నారేమిటి అని తనలో తాను అనుకుంటూ ఉండగా లోన డాక్టర్ గొంతు విని శ్రవణేంద్రియాలను ఆ వైపుకు కేంద్రీకరించింది. ఎక్కడ సంపాదించో, ఎంత ఇచ్చావు? రత్నాకర్ గొంతు అతి మెల్లగా ఉంది. సరిగ్గా వినపడలేదు. డాక్టర్ గొంతు నవ్వుతోంది. పావలా ఇచ్చి చాలా గొప్పవాడి జబ్బు తెచ్చుకున్నావోయ్. కొలంబస్ తెలుసు కదా, ఆయనకొచ్చింది మొట్టమొదట, తర్వాత ప్రపంచమంతా పాకిపోయింది. అలా కబుర్లు చెప్పి రత్నాకర్ ఆ జబ్బు ఎలా అంటించుకున్నాడో రాబట్టాడు. చెట్టు మీద ఉన్నాడు రత్నాకర్. అంతవరకు తనతో గోళీలాడిన అబ్బాయిలిద్దరూ మూగదాని దగ్గరికి వెళ్లారు. అది కోపంగా వాళ్ళని తరమాలని చూసింది. మూగగా అయ్యాయా అంటూ జేబుల్లోంచి డబ్బు తీసి చూపించారు. ఆత్రంగా తీసుకుని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని పోయింది పొదల్లోకి. రత్నాకర్ జేబులో చేయి పెట్టుకున్నాడు. గోళీల మధ్య పావలా ఉంది. చెట్టు దిగాడు. ధైర్యం తెచ్చుకుని వెళ్లాడు. తిరిగొచ్చేస్తుంటే మోగది పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ కాస్త పెద్దయ్యాకారా అని సైగ చేసింది. అవమానం వేసింది. ఇంకెప్పుడూ పోకూడదనుకున్నాడు. కాని సమయం మించిపోయింది. జబ్బు అంటుకుంది. ఇంజెక్షన్ చేసి మందు మాత్రలు ఇచ్చి రోజూ వచ్చి 1 వారం ఇంజెక్షన్లు చేయించుకోమన్నాడు. తార డాక్టర్ను చూసి ఏడ్చేసింది. ఏడవకమ్మా, మీ పెద్దవాళ్ళని పంపించు, ఇక అలా జరగకుండా చూసుకోవాలి అన్నాడు డాక్టర్. తారం చూశాడు. 16 ఏళ్ల పిల్ల, కాని ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకుంది. చెడు చూసింది, కాని చెడిపోలేదు. మంచి చెడులను వేరు చేయగలదు. తారను చదివినట్లుగా తలను నిమురుతూ వారు ఎక్కడుంది, కుటుంబ విషయాలు, పరిసరాల విషయం తెలుసుకున్నాడు. పిల్లలు సంస్కారవంతులుగా తయారు కావాలంటే ఒక్క తల్లిదండ్రులు మంచిగా సంస్కారంగా ఉంటే సరిపోదు. సంఘంలోని మనుషులందరూ సంస్కారవంతులుగా మారాలి. మారాలంటే చదువు ఉండాలి. చదువుతో పాటు శుభ్రత, వికాసం వస్తాయి. తమ్ముడి ముఖం చూడను ఇష్టపడలేదు. పలకరించను కూడా అసహ్యం వేసింది. ఆ పని తప్పు, చేయకూడదని తెలీదా? మూగదాన్ని చూస్తూ ఎలా అంటుకోగలిగాడు
అంత మురికివాడా వీడు? తల్లిపాలు తాగడం ఒకరు నేర్పాలా? అలాగే మంచి చెడు చూస్తే తెలీదు, ముట్టుకోవాలా? ఈపాటి విషయాలకు చదువుకోవాలా? జన్మతః రావాలిగాని. ఈసారి ఈ తమ్ముడి తప్పు కాయలేకపోయింది. అమ్మకు తెలియాలి. ఇది తాను దిద్దగలిగే తప్పు కాదు అనుకుంది. తాను ఇంటికి చేరుకునేటప్పటికీ గులాబు పెళ్ళైపోయింది. పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. తల్లి అందరికీ అన్నాలు వడ్డించింది. ఇప్పుడు చెప్పలేదు. ఈ చిన్నపిల్లల సంతోషం పాడు చేయలేదు. తల్లి అడిగిన వాటికి ముభావంగా జవాబు చెప్పింది. రోజూ ఇంజెక్షన్లు వేయించుకోవాలంట అని చెప్పింది. రత్నాకర్కి తెలుసు, అక్క ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు చెప్పేస్తుందని. బితుక్కుమని ప్రాణం బెగబెట్టుకునున్నాడు. ఈ జన్మలో ఇలాంటి తప్పు చేయను, అమ్మకు చెప్పొద్దే అని బ్రతిమాలుకొందాం అనుకున్నాడు. సరళొచ్చింది చెల్లెల్ని వెంటబెట్టుకుని. 2 రోజుల్లో సరళ పూర్తిగా మారిపోయింది. వదులు జడ, నొసట కుంకుమ బొట్టు, పూల చీరలో నిండుగా ఉంది. ముఖం కళగా ఉంది. స్టార్ కమ్మలు పెట్టడంతో ఆ కళొచ్చిందని తెలుసుకుంది తార. అలా మారిన సరళని ప్రభావతి కూర్చోమని మర్యాద చేస్తుంటే తారకు ఆశ్చర్యం వేసింది. అన్నీ సమకూర్చాడా కొత్తింట్లో. ముందు భార్యకు తెలిస్తే అది ఊరుకుంటుందా? ఇలాంటి విషయాలన్నీ సేకరిస్తూ తారను కావాలని లోనికి పంపింది. గులాబ్ ఇంటికి విందుకుపోతూ తారొస్తుందేమోనని వచ్చింది. నా భోజనం అయిపోయింది, నువ్వు వెళ్ళిరా సరళ అంది తార. అమ్మా, గులాబమ్మ ఏడుస్తోంది, పెళ్ళైతే ఏడవచ్చా అంది నవంతి. కన్నప్రేమ ఇన్ని రోజులు పెంచి పరాయింటికి పంపాలంటే దుఃఖంగా ఉంటోంది. మా అమ్మ అక్కల పెళ్ళిళ్ళు చేసి ఎంతో ఏడ్చేది అంది ప్రభావతి. నవంతి ప్రశ్నకు జవాబుగా సరళకి చెబుతూ. సరళ వెళ్ళింది. ఖతిజాబీబీ కళ్ళు ఉబ్బిపోయాయి. సరళకి స్వయంగా వడ్డించింది. నులక మంచం మీద ఎర్రని దుస్తుల్లో ఉన్న గులాబ్ కళ్ళు మూసుకునుంది. నిద్రపోతోందో మెలకువగా ఉందో చెప్పకొచ్చేసింది సరళ. జట్కాలో కొత్తింటికి వెళ్ళింది. ఇదివరకు ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఎంత దూరమైనా నడిచే వెళ్లేది. ఇప్పుడు జట్కా కావాలి. సుఖాలు ఎంత త్వరగా అంటుకుంటాయి అని అనుకుంది. తనను ఉంచుకున్నవాడు బాగానే ఉంటాడు, బాగానే చూస్తున్నాడు. ఆ బాగు ఎంతకాలం ఉంటుందో? గమ్యస్థానం ఏమీ తెలియని బాటసారిలా ఉంది సరళ మనస్సు. పెళ్లైన గులాబింట్లో బంధువులు పోలేదు. మాంసం కూరలు ఉడుకుతూనే ఉన్నాయి. కొడుకు జబ్బేంటో తెలుసుకున్న ప్రభావతమ్మ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. నీకు చావురాను, చస్తే కొన్ని రోజులు ఏడ్చి ఊరుకుందు అంది. కోపంతో చేంతాడుతో బేకింది. రాత్రికి ఇల్లు చేరిన సంగీతరావు ఇంట్లో బేబచ్చానికి కారణం తెలుసుకుని అన్నం తినలేదు. కొడుకుని ఒక్క మాట అనలేదు. ముసుగు పెట్టి పడుకున్నాడు. నవంతి వసంతేలను ఇల్లు కదలద్దని, గుమ్మం దిగితే కాళ్లు విరగొడతాను అంది ప్రభావతమ్మ. అకస్మాత్తుగా వారి మీద ఆంక్షలు విధిస్తే అర్థం చేసుకోలేకపోయారు. ఆ అన్నయ్యకి జ్వరం వస్తే వాళ్ళెందుకు దిక్కూడదో అర్థం కాలేదు. ఆ మాటనే తారని అడిగారు. అమ్మకి కోపంగా ఉంది, అల్లరి చేయకుండా పడుకోండి అంది తార. నీళ్లు పడబోసిన నెపంతో చిన్నపిల్లలిద్దరినీ వీపులు చెరిచింది. దెబ్బలు రుచి చూసి గమ్మున పడుకున్నారు. కాని గులాబు పంచలో పందిరి మంచాన్ని అలంకరించారు. దోమతెరకి ఎర్రని గులాబీ పూలు కుట్టారు. 4 పక్కల కుచ్చులు వేలాడదీశారు. ఒక పక్కన వెండి కుచ్చులున్నాయి. తక్కినవి అమ్మకానికి వెళ్ళాయి ఎప్పుడో. ఎర్రని నీలం బల్బులు మంచం చుట్టూతా పెట్టారు. వెలిగితే ఎంతో బాగున్నాయి. అవన్నీ చూడ్డానికి వీల్లేదు. రత్న అన్నయ్యకి ఇప్పుడే జ్వరం రావాలా అని చిన్నపిల్లలిద్దరూ గుసగుసలాడుకున్నారు. రేపు రతన్ని అడిగితే చెప్తాళ్లే అని వసంతి నవంతిని ఊరడించింది. తార ఎప్పుడు నిద్రపోయిందో తెలియదుగాని కళ్ళు విప్పేటప్పటికి తెల్లవారిపోయింది. నవంతి వసంతి గువ్వల్లా మెట్ల మీద కూర్చున్నారు. వాళ్లకెదురుగా ఉన్న రతన్ చెబుతున్నాడు. పెళ్ళికొడుకుని ఆరాస్ మీటా మిశ్రీ మీటా అని అడిగారు. ఆరాస్కో చాప్కో దేక్ తీంక్యా అన్నాడు. చివరికి ఆరాస్ మీటా అని ఒప్పించారు అని నవ్వాడు రతన్. పిల్లలు నవ్వారు. అడ్డంగా ఉన్న పరదాని దాండుగా సరాసరి దేకుంగా షావరి అని తీశాడు. అప్పుడు అద్దంలో గులాబీ ముఖాన్ని చూశాడు. రత్న, పెళ్ళికొడుకేం బాగలేదు కదూ నవంతి అంది. మధ్యలో మాట్లాడిన నవంతిని ఊరుకో అని తర్వాత అంది వసంతి. అంతలో రతన్ని పిలుస్తున్నాడు కర్కశంగా రసూల్ తమ్ముడు. ఎక్కడ చచ్చావురా అని పోతూ పోతూ రతన్ చెప్పాడు. గులాబ్ని ఇలా భుజం మీద వేసుకుని జట్కా బండిలో ఎక్కి వెళ్ళిపోయాడు అని పరిగెత్తి వెళ్ళిపోయాడు. రాజకుమార్తెను రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళినట్లు అని నవంతి అంది. రత్నాకర్కి కాఫీ తాగిస్తున్న ప్రభావతిని చూసింది తార.
ప్రేమ ఎంతటి తప్పునైనా క్షమిస్తుంది కదా అనుకుంది. ఆ రోజు సంగీతరావుతో అంది ప్రభావతి. ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో కాదు, ఈ ఊళ్ళో ఉండను. రామాపురం మా ఊరికి వెళ్ళిపోదాం అని. ఇక ఆ మాటకు తిరుగుండదని తెలుసు సంగీతరావుకి.